ఇప్పుడే ఎన్గోల్డ్ బయర్స్ కి కాల్ చేయండి. మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. కొన్ని గొప్ప సినిమాలు హిందీలో రీమేక్ అయినప్పుడు ఎందుకు మీరు డైరెక్ట్ చేయలేదు? అంటే శుభలగ్నం కూడా ఒకటి. శుభలగ్నం వచ్చినప్పుడు నేను అంటే నాకు అప్పుడు డేట్లు కొంచెం టఫ్గా అనిపించినాయి అండి. అంత బిజీగా ఉండేవారు అప్పుడు? చాలా బిజీగా ఉండేవాడిని అండి. అప్పుడు అనిల్ కపూర్ గారు అడిగారు నన్ను. శ్రీదేవి హీరోయిన్ అండి. జుదయ్యా సార్? జుదయ్ కోసం ఆయన అడిగారు. అది శుభలగ్నమే చేశారు వాళ్ళు. అడిగినప్పుడు నేను చేయలేదు. తర్వాత నో ఎంట్రీ వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక సినిమా ఏదో అజయ్ దేవగన్ చేశాడండి ఇంకోటి, హౌస్ఫుల్ అలాగని. మొత్తం సినిమాలన్నీ కూడా రీమేక్ అక్కడ కూడా సెన్సేషనల్ హిట్స్ అయినాయి అండి. అన్ని హిట్స్, పెద్ద హిట్స్ అండి చాలా సార్. అదే కదా, అందుకే అంత ఆత్మ ఉండే కథలు, అంత ఆత్మ ఉండే సినిమాలు ఒక్కసారిగా కృష్ణారెడ్డి గారు అండ్ ఆ జానర్ ఆఫ్ సినిమాలు మాయమైపోయాయి. ఇప్పుడు మళ్ళీ మీరు రావడం చాలా మాది ఆనందం. బికాస్ మంచి కామెడీ ఉంటుంది, టైమింగ్ ఉంటుంది, ఒక ఆత్మ కథ ఉంటుంది అందులో అని వెయిటింగ్ సార్. ఈ ద నాలెడ్జ్ కోసం. చైనీస్ విలనా సార్? అక్కడికి వెళ్ళి పట్టుకొచ్చారా? ఇక్కడే ఉంటారు ఆయన? లేదండి, చైనీస్ అక్కడి నుంచి చైనా నుంచి మంగోలియాలో ఉంటాడండి ఆయన. ఎలా పట్టారు ఆయన్ని? ఇప్పుడు యాక్చువల్గా పట్టే పని మీద ఉన్నానండి. పట్టేస్తాను. చూసి మీకు కరెక్ట్ ఇదైతే కరెక్ట్, ఆడైతే కరెక్ట్ అని నేను ఎంచుకున్నానండి. ఆడ ఎక్కడ ఏంటో తెలుసుకున్నానండి. తెలుసుకున్న తర్వాత ఇప్పుడు వాళ్ళకి పంపించాము. వాళ్ళ దగ్గర నుంచి రావాలి ఇంకాను. అలాగే ఇటు ఇంగ్లీష్ హీరోయిన్ అండి, త్రిబుల్-ఆర్లో చేస్తున్న అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయిని ఒకళ్ళని వేస్తానండి. మన తెలుగు వాళ్ళు ఎవరెవరు ఉన్నారు సార్ ఈ సినిమాలో? మలయాళ హీరో, ఇంగ్లీష్ హీరోయిన్, అదే మంగోలియన్ విలన్ కాబట్టి తెలుగు వాళ్ళు ఎవరెవరు ఉన్నారు? తెలుగు వాళ్ళు అని అంటే ఇప్పుడు అనుపమ్ ఖేర్ ఒక అతను ఉన్నాడండి, హిందీ అతను. ఇంక మిగతా చిన్న కాస్టింగ్ ఏదైనా ఉంటే తెలుగు వాళ్ళు ఉంటారండి. మీ హిట్ కాంబినేషన్స్ లో వచ్చిన స్టార్స్ ఎవరైనా ఉంటారు? ఒక్కళ్ళు కూడా ఉండరు. అంటే ఉదాహరణకి జగపతి బాబు గారు కానీ, లేదు మన రాజేంద్ర ప్రసాద్ గారు కానీ, అలీ గారు కానీ, బాబు మోహన్ గారు కానీ ఎవరు లేరు. ఒకవేళ హీరోకి మదర్గా ఉంటే ఎవరైనా ఉంటారేమో నాకు ఇంతవరకు నేను ఏమనుకోలేదండి. అనుకుంటే ఇక అప్పుడు చెప్తా. కృష్ణారెడ్డి గారు అంటే క్లీన్ సినిమా, ప్రొఫెషనల్ ఫిల్మ్ మేకింగ్. మీరు అన్నిటికీ మీరు తూచా తప్పకుండా మీరు ఆచరించి పాటించి చూపించారు. మీ సినిమాల్లో స్త్రీల చిత్రీకరణ ఎలా ఉండాలి, ఎక్కడ గీత దాటకూడదని. అత్యంత వివాదాస్పదంగా తయారైంది వాళ్ళ చిత్ర పరిశ్రమ. మలయాళంలో మీటూ క్యాంపెయిన్, లైంగిక వేధింపులు అనే అలిగేషన్స్ రావడంతో పెద్ద పెద్ద స్టార్ల పేర్లు కూడా వచ్చి రానట్టు వచ్చి వెళ్ళిపోతున్నాయి. మీ కామెంట్ ఏంటి సార్ కృష్ణారెడ్డి గారు? మీకు ఏమనిపిస్తుంది? ఈ పరిశ్రమలో ఇక్కడ ఉన్నా నేను. మీరు క్షమిస్తే నేను ఒక విషయం చెప్తాను. చెప్పండి సార్. న్యూస్ పేపర్లోను మోహన్ లాల్ వదిలేస్తున్నాడని ఏదో వచ్చిందండి న్యూస్. ఆ హెడ్డింగ్ చదివేసి వదిలేస్తానని తప్ప లోతుకి వెళ్ళను. నేను అస్సలు పట్టించుకోనండి. నాకు ఇదంతా కావాల్సింది. నేను మీకు ఇందాక చెప్పానే, ఒక క్యారెక్టర్ నేను అనుకున్నప్పుడు ఆ క్యారెక్టర్కి అనువైనటువంటి వ్యక్తి ప్రపంచంలో ఎక్కడున్నా వెతికేస్తానండి నేను. ప్రపంచంలో అది ఎవరైనా పర్లేదు, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా అండి, ఎవరైనా పర్వాలేదండి, వెతికేసేసి ఆడనే తీసుకొచ్చి పెట్టి చేస్తానండి. అది ఓకే సార్. ఇది సినిమాలు నేను చేయవలసింది అది, నేను చేయవలసింది అది, తగిందది, చేయబోయేది అండి. అంతే తప్ప అక్కడ రాజకీయాలు ఓకే సార్. ఇది స్త్రీల రక్షణ గురించి మాట్లాడుతాం. బికాజ్ యు స్టాండ్ ఫర్ విమెన్ కాబట్టి నేను అన్ని పట్టించుకోనండి. ఇదేమీ నాకు సంబంధం లేదు. కానీ వాస్తవం ఉందా సార్ అందులో? ఏమో ఈ వేధింపులలో లేకపోతే ఈ అలిగేషన్స్ ఏవైతే ఒక జస్టిస్ కమిషన్ రిపోర్ట్ నేను ఎలా చెప్పగలుగుతానండి? నేనేమి చెప్పలేనండి ఆ విషయంలో. నేను వాటిని జోలికి వెళ్ళను, వాటిని పట్టించుకోను, వాటిని తెలుసుకోను. నాకు ఆ ఇంట్రెస్ట్ లేదండి. అంతే. నాకల్లా ఒకటే, నా క్యారెక్టర్గా అనువైనటువంటి వ్యక్తి ఉంటే తీసి సినిమా తీసేయడమే. ఓకే, ఇలా చెప్పండి సార్. మీ సెట్లో డిసిప్లిన్ ఉండేలాగా మీరు ఎలా పాటించుకుంటూ లాక్కొచ్చారు అన్ని సినిమాలకి? మీ సెట్స్లో వివాదాలు ఇటువంటివి రాకుండా మీ యూనిట్లో హీరోలు, హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు సాధారణంగా ఏంటంటే మన క్యారెక్టర్ తెలిసిన తర్వాత అండి ఎవరైనప్పటికీ కూడా అలాగే ఉంటారు, అలాగే ప్రవర్తిస్తారు అక్కడ అంటారు. అంటే ఇప్పుడు ఆహ్వానంలో రమ్యకృష్ణ గారు చేశారు, పెద్దవాడు బాహుబలిలో కూడా చేశారు. అప్పుడు రమ్యకృష్ణ గారు చేసినప్పుడు ఎంత అందంగా చూసుకునేవాడంటే, ఆవిడ లాస్ట్ డే షూటింగ్ అయిపోయి కంప్లీట్ అయి వెళ్ళిపోతున్నప్పుడు అండి పట్టుబట్టలు పెట్టి వెండి పళ్ళులో అందులో పెట్టండి, దానిపైన ఒక 10,000 రూపాయలు డబ్బులు పెట్టి, కుంకుమ పెట్టి,
ఆవిడకి బొట్టు పెట్టి మరీ పంపించామండి. ఆవిడ ఏడ్చేశారండి పట్టుకొని. ఆ సన్నివేశం నాకు ఇప్పటికీ కూడా గుర్తుంది. గ్రేట్ సార్. అంతటి మర్యాద ఇచ్చేటటువంటి మనం మిగతా నేర్చుకోవాల్సిన అవసరం అయితే నాకైతే లేదండి. కరెక్ట్ సార్. అదే అదే చాలా ఆశ్చర్యం. ఇప్పుడు అంటే ఈ వివాదాల వల్ల ఒక చుక్క విషయం అంటారు కదా ఇప్పుడు సార్, సౌందర్య లాంటిది ఆర్టిస్ట్ ఉంది, ఎంత గొప్ప నటి సార్. ఎంత మంచి యాక్ట్రెస్ అండి ఆవిడ. ఆవిడ ఒక సినిమాలో చేయనన్నానని తనంతట తానే ఫోన్ చేసి మళ్ళీ నా సినిమాలో యాక్ట్ చేసింది బాబు మోహన్ పక్కనే అని అంటే మీరు ఆలోచించండి హౌ కరెక్ట్ అంటే హౌ ఆర్ మెయింటైనింగ్. మనం మెయింటెనెన్స్ చేసే విధానాన్ని బట్టి ఇదంతా ఆధారపడి ఉంటుందండి. అవును సార్. వీడ గొడవల్లోకి వెళ్ళడం, వీడికి ఇవన్నీ అనవసరం. అతని పద్ధతి ఏదో అవుతుంది, అతను ఇదిలో అతను ఉంటాడు అంతే. దానికి వాళ్ళు నచ్చితే వస్తారండి. ఒకవేళ నచ్చలేదు మానేస్తారు, మళ్ళీ నచ్చింది మళ్ళీ వస్తారు. అంతే కదా. అస్సలు ఏమీ ఇబ్బంది లేదండి, ఇబ్బంది లేదు, దేనికి సమస్య లేదు. ఇప్పుడు ఈ మలయాళ హీరో ఎవరో చెప్పరా సార్ మాకు? ఎస్టాబ్లిష్డ్ హీరో అని చెప్పారు. అంటే ఒక ఎస్టాబ్లిష్డ్ హీరో అండి, మలయాళ పేరు సిజ్జు విల్సన్ అలాగేనండి అతని పేరు. అతన్ని పట్టుకొని వస్తారండి. సో అతనితో మాట్లాడాలి. ఇంకా మాట్లాడాలండి, ఇంకా మాట్లాడాలి. నేను వేసుకున్నాను అంతే, మీ లెక్కలు అంతే, లెక్కలు తప్పకుండా అది. సో అయితే సార్ ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి ఈ సినిమా మా బహుభాషల్లో తీస్తారా, ఒక తెలుగులోనే ఉంటుందా? లేదండి, బహుభాషల్లో చేస్తానండి. ఇంగ్లీష్లో చేస్తాను, మలయాళంలో చేస్తాను, హిందీలో చేస్తాను, ఇంకెలా ఏ భాషలో వీలైతే ఆ భాషలలో చేస్తానండి. ఏమో రేపు పొద్దున జనానికి నచ్చింది అనుకోండి, దానికి బ్రహ్మరథం పడితే వాళ్ళే తర్జుమా చేయించుకుంటారు ఎక్కడెక్కడికో, ఎక్కడెక్కడ కన్నడ, మలయాళం, హిందీ ఇవన్నీ కాకుండానండి జపనీస్ లాంగ్వేజ్, చైనీస్ లాంగ్వేజెస్లో కూడా వెళ్ళిపోవచ్చు. అవును, అక్కడ మొంగలియన్ విలన్ ఉండగా ఏముంది, ఆత్మ ఒకళ్ళు చాలు కదా సార్ సినిమా నడిపించడానికి. కృష్ణారెడ్డి గారు, మీరు వర్క్ చేసిన చాలా అత్యంత ఇష్టమైన హీరోయిన్ సౌందర్య గారు వెళ్ళిపోయిన టైంలో అకస్మాత్తుగా జరిగిన ఆ సందర్భానికి మీరు ఎలా తట్టుకున్నారు? నేను అసలు కొంతకాలం ఆవిడ యాక్ట్ చేసిన సినిమాలు ఏవి కూడా చూడలేకపోయానండి, నా వల్ల కాలేదు. నేను స్విచ్ ఆఫ్ చేసేసామండి. ఎంత దారుణం సార్, ఎంత విధి అంటారా లేకపోతే? నాకు అసలు విధి అనే చెప్పాలంతేనండి. ఎంత చక్కని తల్లి సార్. ఎందుకంటే ఆవిడతో పాటు వాళ్ళు అన్నయ్యానండి, ఇద్దరు కలిపి మంటల్లో ఆకుతైపోయి వెళ్ళిపోయారు అని అంటే ఇంకంతకన్నా అబ్బాయి చాలా బాధాకరమైనటువంటి ఇన్సిడెంట్ అండి. మహానటి, చాలా మంచి యాక్ట్రెస్ కదా సార్. మస్ అయిపోతుంటే జనం చూసి తట్టుకోలేమండి అసలు. ఆర్తనాదాలు మామూలుగా కాదండి అవి, అన్ఇమాజినబుల్. నేనైతే నేను ఊహించుకోలేను కూడానండి ఇలా జరుగుతుంది అలాగనేది, ఊహ కూడా ఉండదు నాకు. అంటే ఇన్ని అప్స్ అండ్ డౌన్స్, కొన్ని షాకులు, విజయాలు, గ్రేట్ సక్సెస్లు, అవార్డులు, అన్ని ఎత్తుపల్లాలు అన్నీ చూసిన కృష్ణారెడ్డి గారికి జీవితం గురించి ఏమర్థమైంది సార్ మీకు? చాలా అందంగా అర్థమైందండి. చిన్నటి జీవితం ఇది, సుఖంగా సంతోషంగా ఆనందంగా ఉండటం ఒక్కటే మనం చేయగలిగిన పని. ఇక మిగతావి ఇవన్నీ కూడా కృష్ణుడు చెప్పినట్టండి భగవద్గీతలో, మిగతావన్నీ కూడా భగవంతుడికి వదిలేయాలి. మనం చేసే పనులు భగవంతుడికి వదిలేయాలండి. నువ్వు ఏం చేస్తావో చేసుకో,